SSC 100 days action importance. SSC 100 days action important. Action plan and implementation strategy. 350 to 355. అది సార్ ఇప్పుడు 100 days యాక్షన్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం చేసాం కదా సార్. దానికోసాలు మన వద్ద చాలా బాగా చూసుకున్నాము. టైం టైం పెట్టుకున్నాము. మార్నింగ్ సబ్జెక్టు అలాగే ఈవినింగ్ సబ్జెక్ట్ వేసుకున్నాక సార్ అది మనకు ఏమైనా ఉపయోగపడిందా లేదా సార్? మనకు అది ఉపయోగపడిందా లేదా? టైం ఏమన్నా లేదు సార్. ఇప్పుడు మనకి అది ఇంప్లిమెంట్ చేసేదానికి అనుకూలంగా ఉందా లేదా ప్రతికూలంగా ఉందా దాన్ని మార్పు చేయడానికి మనకు ఎందుకంటే హైయర్ అఫీషియల్స్ కూలంకషంగా ఏసీలో కూర్చొని ప్రిపేర్ చేసి ఇదైతే బాగుంటుంది, సిడీకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు ప్రీ ప్లాన్గా ఒక టైం టేబుల్ చేసుకొని చేయడం జరుగుతుంది. మార్నింగ్ ఏమైందంటే ఆ విధంగా వేయడం వల్ల మనము ఎవరైతే డి గ్రేడ్ చదివి ఉంటారు, సి గ్రేడ్ చదివి ఉంటారు, ఆ అబ్బాయి వాళ్ళకి కొన్ని క్వశ్చన్లు ఇవ్వడము, కొన్ని క్వశ్చన్లు మనం ప్రాక్టీస్ చేయించడం, రెగ్యులేటింగ్ చేయించడం లేదా ఈజీగా ఉండేటటువంటి మార్క్స్ ఏదైతే ఉందో దాన్ని బాగా మన తల్లి ఆస్తాము. సార్ బాగా నాకైతే ఉపయోగపడితే సార్ గవర్నమెంట్ క్లాస్ సో కాబట్టి మామూలుగా మనం ఏం చేస్తున్నామంటే తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ ఇదంతా ఉన్నారు కదా. వాళ్ళందరితో పాటు మనము అన్ని డాక్టర్లు మనము ఇంకొంచెము బాగా ప్రాక్టీస్ చేయించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇంజనీరింగ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ గ్రేడ్ చేయలేదు, హిందీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 20 మార్క్స్ ఓకే, మరి స్కోర్ రావాలంటే హిందీ కూడా రావాలనుకుంటున్నాను అంటే కదా సార్. 25 బాగా ఓకే వరకు 35 మీరు అందరూ 35 అనుకుంటుంది. కానీ టాపర్గా రావాలనే బిడ్డకి ఖచ్చితంగా కంపల్సరిగా ఆ హిందీలో కూడా 100% వస్తేనే ఆ అబ్బాయికి సార్ మా స్కూల్లో అబ్బాయి సార్ అంటే సార్ 593 మార్కులు చేయలేదు సార్. అవును, దాన్ని రీచ్ చేయలేకపోతున్నాను సార్. మేము చాలా కష్టంగా సార్. ఆ బాబు ఎంత రాసింది ఉద్యోగం తెలియదు సార్. అర్థం సార్ 23లో 23 మార్క్స్లో నేను ఎంతో కృషి పడుతున్నాను సార్. 580 దాటలే సార్. ఆ ఇయర్ వచ్చేసింది తెలియదు వల్ల మనకి ఎవరు కానీ 588 దాటలేదు సార్. 583 సార్. మనకు ఈ ప్రైవేట్ స్కూల్లో కాకుండా పెట్టుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో మా అమ్మాయి చెప్పింది నేను సార్ ఏమంటే క్విజ్ కాంపిటీషన్లో చాలా మంది పార్టిసిపేట్ చేయాలి సార్. ఈ క్విజ్ అయితే సార్ రూల్ ఏమంటే కొంతమంది రిపీట్గా 9 to 8 months మాత్రం చూస్తున్నాం. వాళ్ళు ఏం చేశారంటే కదా మొత్తం మ్యారేజ్ చెప్పేసి ఆ 4 బిడ్డలందరూ గురించి పెట్టారు. నేను ఒప్పుకోలేదు, ఎందుకంటే మన ఓటు రోజులు వేసేట్లా ఒక రోజు తిప్పిపోతే కొత్త పెట్టేసేట్లా నేను ఒప్పుకోలేదు సార్. చేయదండి క్లాస్ దీని కూడా ఉంది క్లాస్ క్లాస్ అందరికీ వాళ్ళు కదా ఆ విధంగా చేయడం వల్ల మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వచ్చింది సార్. ఫస్ట్ మార్క్ వచ్చింది, సెకండ్ రేట్ వాళ్ళ థర్డ్ ఎక్కువ సార్. గవర్నమెంట్ ఇదే కదా సార్. అదే ప్రైవేట్ ఖచ్చితంగా వాళ్ళు పంచుకోవాలి. ఏం సార్ వాళ్ళే
అసెస్మెంట్, ఎలక్ట్రిషన్, డ్రాయింగ్ అన్నీ వాళ్ళు కదా సార్. అప్పుడు మన బిడ్డలు వాళ్ళు పోటీ లెక్క కాదు సార్. కష్టం కదా ఉన్నాము అప్పుడు ఫినిష్ అవ్వాలి లేదు. అయినా వాళ్ళు అందరూ తగ్గిస్తారు. రైట్ స్టూడెంట్స్ పెట్టుకుంటారు కదా. బాగా డాక్టర్ పెట్టాడు కదా, ఇంజనీరింగ్ పెట్టాడు, బాగా పేరెంట్స్ పిల్లలు సార్. మళ్ళీ పెట్టడం లేదు సార్. మరి